టైమ్ అండ్ వర్క్లోని క్వశ్చన్ చూద్దామండి. ఎల్సిఎం ఎలా ఫాస్ట్ కట్టాలో తెలుసుకుందాం. ఏబీసీ ఒక్కొక్కరు పనిచేస్తే వారు వరుసగా 27, 36 మరియు 45 రోజుల్లో పని పూర్తి చేస్తారు. ముగ్గురు కలిసి పనిచేస్తే ఆ పని పూర్తి కావడానికి ఎన్ని రోజులు పడుతుంది? బేసిక్ అండి. 27 ఫాస్ట్గా ఎల్సిఎం ఎలా కట్టాలి? 27, 36 అండ్ 45. ట్రెడిషనల్ ఎల్ మెథడ్లోకి వెళ్ళొద్దండి, ఎగ్జామ్లో మనకు అంత టైం ఉండదు, ఫాస్ట్గా చేయాల్సి వస్తుంది. 27 నేనేం రాసుకుంటా? 9 × 3. 36 నేమ్ రాసుకుంటా? 9 × 4. ఆల్రెడీ 9 ఉంది కాబట్టి 4. నెక్స్ట్ దీని 9 × 5. ఆల్రెడీ 9 ఉంది కాబట్టి 5. సో ఈ విధంగా ఎల్సిఎం కట్టండి, చాలా ఫాస్ట్గా మీకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు చూడండి, టోటల్ మల్టిప్లికేషన్ ఎలా ఫాస్ట్గా చేయాలి. ఇప్పుడు 9 3 27, 27 4 54, 108. 108 × 5 అంటే మళ్ళీ 540 అవుతుంది. సో ఇలా మీరు మల్టిప్లికేషన్స్ అలా మొత్తం ఒకేసారి క్యాలిక్యులేట్ చేస్తే టైం పడుతుంది. సో బ్రేక్ చేయండి. 9 3 27 అండ్ 5 4 20 ఏమవుతుంది? 540 ఈజీగా వస్తుంది. సో బ్రేక్ చేసినప్పుడు మీకు క్యాలిక్యులేషన్ చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు చూద్దాం. టోటల్ 540 లడ్డూస్ ఉన్నాయనుకుందాం, లేదంటే ఎగ్స్ గుడ్లు ఏ ఒకటి ఉన్నాయనుకుందాం. ఏకి వచ్చేసి 27 days పడుతుంది. అంతా వాడు రోజు ఎన్ని తినగలడు? 20 తినగలడు. 27 × 2 540 అవుతుంది కాబట్టి. పీకి వచ్చేసి 36 days పడుతుంది టోటల్ 540 లడ్డూస్ తినడానికి. వాడు రోజు ఎన్ని తినగలడు? 360 + 180 అంటే 15 డైలీ. సో మీరు క్యాలిక్యులేషన్ అంత ఫాస్ట్గా ఉండాలి. 45 అంటే 450 + 90 అంటే 12. సో ఏ డైలీ 20 తినగలడు, బి 15 తినగలడు, సి వచ్చేసి 12 తినగలడు. టోటల్ ఎంత? 540/20 35 37 47. ఇప్పుడు చూడండి, 47 1 47 ఎంత మిగులుతుంది? 70 అంటే అప్రాక్సిమేట్గా 11 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో మీరు క్యాలిక్యులేషన్స్ ఎంత ఫాస్ట్గా ఉంటే ఆన్సర్ అంత ఫాస్ట్గా వస్తుంది. ఇక్కడ క్వశ్చన్ పెద్ద కష్టమేం కాదు, బట్ ఇక్కడ నేనేం చెప్పాను? ఎల్సిఎం ఫాస్ట్గా ఎలా కట్టాలి, ఈ ఎల్సిఎం ఎలా ఫాస్ట్గా కట్టాలి అండ్ మల్టిప్లికేషన్స్ వచ్చేసి ఇలా 4 నెంబర్స్ ఉన్నప్పుడు ఏ 2 నెంబర్స్ తీసుకొని మీరు మినిమైజ్ చేయొచ్చు ఎల్సిఎం. టోటల్గా వెళ్ళారనుకోండి లేట్ అవుతుంది. 9 3 27 27 4 అంటే మళ్ళీ కొంతమంది స్ట్రగుల్ అవుతారు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ × 5 అంటే అక్కడ స్ట్రగుల్. అలా కాకుండా స్ప్లిట్ చేసి మల్టిప్లై చేయండి, చాలా ఈజీగా వస్తుంది. అండ్ ఇక్కడ డివిజన్ కూడా అప్రాక్సిమేషన్ చేయాలి. 47 1s 47 1s తర్వాత మొత్తం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 13 15 ఇదంతా. సో ఈ టెక్నిక్స్ చెప్పడానికి నేను ఈ క్వశ్చన్ తీసుకున్నాను.